Shubhodayam. Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారుల బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ద మస్టర్డ్ సీడ్, సీక్రెట్ సేయింగ్స్ ఆఫ్ జీసస్ యొక్క బోధలు, అందులో ఉన్న అంతరార్థం, రహస్యాలు మనకి ఓషో గారు మెడిటేషన్లో ఎంత డెప్త్కి వెళ్తున్నాము, ఎలా ఉండాలి మన జీవితం అనే విషయాల మీద మనం చెప్పుకుంటున్నాం రోజు. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయాలు సెన్సెస్, ఇంద్రియాలు మనకి ఏ విధంగా ఫైట్ చేస్తున్నాయని నేను కొంత చెప్పుకున్నాను. 80% ఆఫ్ ఎనర్జీ కళ్ళు ఉపయోగపడుతుంది. అదే కళ్ళని మనం మూసినప్పుడు ఆ ఎనర్జీ వేరే దానికి ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీద ప్రయోగాలు, నిన్నంటే ఎపిసోడ్లో 3 నెలల ప్రయోగాలు, 3 months టెస్టింగ్ కోసం ముముక్షువు తీవ్రంగా తెలుసుకోవాలి అనేటువంటి తీవ్రమైన తపన ఉన్న వారికి ఇది సాధ్యమవుతుంది. సో ఆధ్యాత్మిక సత్యాలు ఎప్పుడూ కూడా చాలా ఎర్లీ అవర్స్లోనే, అంటే వయసులో ఉన్నప్పుడే ఎక్కువ సాధన చేయాలి అనే దానికి అదొక అద్భుతమైన విషయం. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ దేర్ షెల్ బి 5 in a house, ఇంట్లో 5 మంది ఉంటే ఇద్దరికి వ్యతిరేకంగా ముగ్గురికి వ్యతిరేకంగా 2 ఉంటారు. తండ్రికి వ్యతిరేకంగా కొడుకు వ్యతిరేకంగా తండ్రి ఉంటారు. వారు అంటే ఏకాంతంగా ఒంటరిగా ఉండిపోతారు అని. అయితే ఇక్కడ ఏంటంటే ఇది సత్యం. 5 మంది ఫ్యామిలీలో 5 మంది ఉంటే ముగ్గురికి వ్యతిరేకంగా, ఇద్దరికి వ్యతిరేకంగా ఉంటారు అని. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా వైపు వెళ్ళాలి లేదా మెడిటేషన్ వైపుకి వెళ్ళాలి అన్నప్పుడు ఫ్యామిలీలో ఘర్షణ మొదలవుతుంది. మిగతా అంటే ఆ ఫ్యామిలీలో మెడిటేషన్కి వెళ్ళాలి లేదా సన్యాసం స్వీకరించాలి నేను అనే విషయంలో ఇంట్లో అందరూ వ్యతిరేకిస్తారు. మిగతా విషయాలు ఆధ్యాత్మికత తప్ప మిగతా విషయాలు ఏమైనా భరిస్తారు. ఒక వ్యక్తి ఒక వ్యభిచారిగా మారిపోయి అంటే వేశ్య దగ్గరికి వెళ్తున్నప్పుడు పట్టించుకోరు అంటారు. లేదు, ఆ వ్యక్తి వేరే పనుల్లోకి వెళ్ళినా పెద్ద పట్టించుకోరు. అదే ఆధ్యాత్మికం వైపుకి వెళ్ళినప్పుడే ప్రాబ్లం అవుతుంది. అదే అక్కడున్న కీ పాయింట్. ఎందుకంటే అలా కాకుండా అతను బాడీతో ఐడెంటిఫికేషన్ అయినప్పుడు తాగుబోతాయినాడా అది కూడా పెద్దగా పట్టించుకోరు. ఆధ్యాత్మిక వ్యక్తి అయితే మాత్రం ఇంట్లో ఉన్న 50 మంది వ్యతిరేకిస్తూ ఉంటారు. ఈ ఫ్యామిలీ దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. మీ తల్లిదండ్రులు ఎవరు? యువర్ ఫాదర్ ఈజ్ యువర్ ఫాదర్. ఎందుకంటే నీ తండ్రి దేనికి అయ్యాడు? తండ్రి శరీరం. అలాగే నువ్వు శరీరం అని అనుకున్నంతకాలం నీ తండ్రితో నువ్వు బంధం ఉంటుంది. నువ్వు శరీరం కాదు అని తెలుసుకున్నప్పుడు ఎవరు నీ తండ్రి? ఏ విధంగా ఆ తండ్రికి నీకు సంబంధం ఉంది. తల్లి నీకు జన్మనిచ్చింది. దేనికి జన్మనిచ్చింది? నీకు జన్మనివ్వలేదు, నీ శరీరానికి జన్మనిచ్చింది, నీకు ఇవ్వలేదు.
సో నువ్వు శరీరానితో ఐడెంటిఫై అయితే నీకు తల్లి నేను శరీరము అనే భావన ఉంటే మా అమ్మ వలన నేను పుట్టాను అని అనుకుంటాం. నువ్వు శరీరంతో ఐడెంటిఫై కాలేదు, నేను శరీరాన్ని కాదు అనుకున్నావు. అప్పుడు ఆ ఐడెంటిఫికేషను తల్లి తండ్రులు ఏమి ఉండదు. ఇంకా ఎవరు తల్లి? కస్వం కోహం కోతాయత కామే జనని కామే తాత అంటే ఎవరిని తల్లి ఎవరిని తండ్రి ఇలా మొదలవుతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ అవర్ బాడీ, మీరు శరీరంతో నేను శరీరాన్ని అనే భావన లేదు అక్కడ. ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇచ్చింది అమ్మ, జన్మనిచ్చింది. ఎవరికి? నీకు ఇచ్చింది అనుకుంటే ఏమి ఇచ్చింది? మరో చావుకి కారణభూతమైంది. మళ్ళీ నాకు చావు తెచ్చిపెట్టింది. పుడితే గిట్టక మానదు, గిట్టక తప్పదు, పుట్టుట గిట్టుట కొరకే అయిపోయింది. సో నీకు జీవితాన్ని ఇవ్వలేదు తల్లి, మరో మరణాన్ని ఇచ్చింది. దాని బదులు అంటే అక్కడ జీవితానికి బదులు ఏమి ఇచ్చింది? మరణాన్ని ఇచ్చింది. అలాగే ఫాదర్ కూడా జీవితాన్ని ఇవ్వలేదు, మరో అవకాశం ఇచ్చాడు చావడానికి. వెన్స్ యు ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ, నేను శరీరాన్ని కాదు అని అనుకున్నప్పుడు ఈ బంధాలన్నీ తెగిపోతాయి. తప్పదు, బంధునాశనం అంటే ఇదే బంధునాశనము. ఇంకేం లేదు, ఎవరు అవసరం లేదు. మొత్తం ఆ ఫ్యామిలీలోంచి నువ్వు బయటకు వచ్చేస్తావు, ఇంకా మూలాలు లేవు. ఎవరు నీ తల్లి, ఎవరు నీ తండ్రి? ఇదే క్వశ్చన్. అదే జగద్గురు శంకరాచార్య భజగోవిందంలో కూడా అదే కదా. సో ఇక్కడ వే ఆఫ్ అంటే విషయాలు మర్మం లోపలికి వెళితే అదే స్టోరీ. అది ఎవరు చెప్పినా ఒకటే సత్యం ఏకం, ఉన్నది ఒకటే సత్యము. కానీ ఇప్రా బహుదా వదంతి, అనేక విధాలుగా చెప్తారు. ఇందాక మనం చెప్పుకున్నాం, నువ్వు ఒక వేసి దగ్గరికి పోతే ఫ్యామిలీ టాలరేట్ చేస్తుంది, పోన్లే అని, తప్పేముందిలే అని. ఎందుకు? నువ్వు శరీరంతో ఐడెంటిఫై అయ్యావు. అలాగే ఆల్కహాలిక్ అయినా శరీరంతో ఐడెంటిఫై అయ్యావు. కానీ ఎక్కడ వచ్చింది ప్రాబ్లం? నువ్వు మెడిటేటర్ అయితే ప్రాబ్లం వస్తుంది, నువ్వు ఒక్కడవే మెడిటేటర్ అయితే ప్రాబ్లం వస్తుంది. ఇంట్లో అంతా నీకు వ్యతిరేకంగా ఉంటారు. నువ్వు ఒక్కడవే సన్యాసం స్వీకరించితే ప్రాబ్లం వస్తుంది. ఇట్స్ నాట్ ఓకే, అది ఓకే కాదు, ఇది కష్టము. నువ్వు అక్కడ ఎందుకంటే నువ్వు సన్యాసి అయ్యావా లేదా మెడిటేటర్ అయ్యావా అంటే ఇక్కడ అంతే. ఎవరు నీ తల్లి, ఎవరు నీ తండ్రి? ఎక్కడి నుంచి వచ్చారు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇది వస్తుంది. అక్కడ ఫ్యామిలీ కాదు, ఆ ఫ్యామిలీని మీద పెత్తనం చేయలేదు. అలాగే నువ్వు ఫ్యామిలీలో భాగము కావు, ఈ ప్రపంచంలోనే ఒక భాగం కాదు నువ్వు. అది అక్కడ ఉన్న విషయం. జీసస్ ఏం చెప్తున్నాడు? తండ్రికి వ్యతిరేకంగా కొడుకు, కొడుకు వ్యతిరేకంగా తండ్రి అని అన్నాడు. నేను ఇక్కడికి వచ్చాను, మీలో భేదాలు క్రియేట్ చేయడానికి వచ్చాను, మీలో ఘర్షణ క్రియేట్ చేయడానికి వచ్చాను అన్నాడు. ఇది వాస్తవమే. ఏ విధంగా వాస్తవం? నువ్వు బుద్ధుడు అయ్యావు, లేదా బుద్ధుడిని తీసుకుందాం, బుద్ధుడి కథ తీసుకుందాం. బుద్ధుడి గురించి అడగండి, వాళ్ళ తండ్రిని అడగండి, ఒప్పుకుంటాడా? వాళ్ళ రిలేటివ్స్ అడగండి, వాళ్ళ బంధువులు అడగండి. దారి తప్పిపోయాడు బుద్ధుడు. అంటే ఆ గౌతమ సిద్ధార్థుడు దారి తప్పిపోయాడు. ఆ బుద్ధుడు అంటే ఆ భిక్షగాడు అవ్వటానికి వీల్లేదు, లేదా ఆ సన్యాసి అవ్వడానికి వీల్లేదు అని ఆ రిలేటివ్స్ ఒప్పుకోలేదు. ఆ తండ్రి ఒప్పుకోలేదు. అలాగే అతను ఏం చేశాడు? ఈ సొసైటీ అంటే ఫ్యామిలీ అనగానే సొసైటీ. అప్పుడు ఫ్యామిలీ అనేక మంది ఆ ఫ్యామిలీస్ నుంచి విడుదల చేసేసాడు. అందరూ అతను ఫాలోయర్స్ అయ్యారు చాలామంది. ఎందుకంటే ఫ్యామిలీ అనేది సొసైటీలో ముఖ్య భాగము.
ఆ సొసైటీకి వ్యతిరేకంగా అయిపోయావు, నువ్వు ఫ్యామిలీకి వ్యతిరేకంగా బియాండ్ ఫ్యామిలీ వెళ్ళిపోయావు అనుకోండి, ఇంకా కుటుంబం లేదు, నాది లేదు, ఏమీ లేదు అని వెళ్ళిపోయావు అనుకోండి, సొసైటీకి భిన్నంగా వెళ్ళిపోయినట్టే అవుతుంది. అది అక్కడున్న విశేషము. ఇది సంభవించడానికి వీల్లేదు. అంటే నేను నీకు వ్యతిరేకంగా అక్కడ గొడవ బెయిన్ అవుతుంది. నీకేం పోయే కాలం, అప్పుడే నీకు ధ్యానం ఎందుకు, అప్పుడే నీకు సన్యాసం ఏమిటి, అట్లా ఏమిటి, ఇట్లా ఏమిటి అని మొదలెడతాను. అయితే దీనిలో 2 మార్గాలు ఉన్నాయి. నువ్వు నీ ఫ్యామిలీని వదిలిపెట్టేసేసి ఆ హిమాలయానికి పారిపోవటము, సన్యాసం స్వీకరించి పారిపోవడం, ఎస్కేప్. అయితే దీనివల్ల ఉపయోగం లేదు. అది ఎప్పుడో ఓల్డ్ మెథడ్, దానికి ఇప్పుడు ఈ అధునాతన కాలంలో ఉపయోగపడదు. నువ్వు సన్యాసం వెళ్తే సన్యాసులని పోషించాలి, ఈ ప్రపంచం అంతా పోషించాలి, సొసైటీని భరించాలి. కానీ నువ్వు అలా భిక్షాటన చేసుకుని ఆ సన్యాసిగా నువ్వు జీవించడానికి, లేదా ఆ అడవులకు పోయి అది అపోజ్ చేయడానికి, లేకపోతే హిమాలయాలకు పోయి వెళ్ళడానికి వీలు లేదు. దానివలన ఉపయోగం లేదు. 2వ మార్గం ఏంటి? పోషగారు 2వ మార్గం చెప్తున్నారు. యాక్టర్ అయిపోవాలి, నువ్వు నటించాలి. పైకి నువ్వు నీది షోప్ చేయకూడదు. నీ వ్యవహారాలు ఏం చేస్తున్నావు అనేది ఎవరికి తెలియకూడదు. నువ్వు అంతరంగంగా మెడిటేషన్లోకి డీప్గా వెళ్ళిపోతూ ఉండాలి, కానీ పైకి మాత్రం నటిస్తూ ఉండాలి. ఉదయాన్నే లేవగానే తల్లిదండ్రులకి కాళ్ళకి నమస్కారం పెట్టాలి. అబ్బా వీడంతా మంచివాడు రా నాయన అని ఫ్యామిలీలో ఉన్నట్టే ఉండాలి, అందరిలోనూ ఉండాలి, కానీ నటించాలి. ఎక్కడా కూడా ఇరుక్కోకూడదు. సో చాలా ఓల్డ్ వే కెనాట్ బి ఫాలోడ్. మొత్తం ఆధ్యాత్మికతగా మారిపోయిన ఈ ప్రపంచం భరించలేదు, ఇంకెక్కడ ఏమి జరగదు. కాబట్టి యాక్టర్ అవ్వాలి. యూ మస్ట్ బి ఏ గుడ్ యాక్టర్. ఆధ్యాత్మికంగా నీ లోపల జరిగే మార్పులు బయటికి ఏమో తెలియనియకుండా గుడ్ యాక్టర్గా ఉండాలి నువ్వు. అయితే ఇక్కడ యు ఆర్ నాట్ రిలేటెడ్ అట్ ఆల్, బట్ యు గో ఆన్ ఫుల్ఫిల్లింగ్ ద ఫార్మాలిటీస్. అన్ని పనులు చేయాలి, వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయాలి, కానీ వాళ్ళ ఫార్మాలిటీస్, వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయాలి. ఎక్కడ వ్యతిరేకించకూడదు. నేను అటుపోతా అని కాదు, నటించాలి కేవలం. కానీ నీ లోపల మొత్తం అంటే అక్కడ అప్రూట్ అయిపోవాలి, అంటే వేళతో సహా బయటకు వచ్చేసేయాలి. ఫ్యామిలీ లోపల మాత్రం ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వకూడదు. మెడిటేషన్లో లోపలికి వెళ్ళేటప్పుడు దేర్ ఇస్ నో ఫ్యామిలీ. అక్కడ లోపలికి పోయినప్పుడు ఎవరు లేరు. అక్కడ నువ్వు అక్కడ ఏకాంతంగా నీ లోపల నువ్వు ఉంటావు ధ్యానంలో. బయటకు వచ్చినప్పుడు కళ్ళు తెరిచినప్పుడు ప్రపంచము ఫ్యామిలీ అంతా ఉంటుంది. కళ్ళు మూసుకున్నప్పుడు నీ లోపల ఏ ఫ్యామిలీ లేదు. ఇదే విషయం పితామహ పత్రిజీ కూడా మనకు అలాగే చెప్తారు, అలాగే చెప్పారు. సో ఇక్కడ హింట్ అనమాట. అక్కడ ఏమాత్రం ఈ యొక్క సూత్రాన్ని వాడితే ఏం జరుగుతుంది? బికాస్ నువ్వు కనుక ఈ సూత్రాన్ని పాటించకపోతే కొంచెం వాళ్ళకి సంకేతంలో వీడు మెడిటేషన్ చేసేస్తున్నాడు, మన నుంచి దూరం అయిపోతున్నాడు, మన గురించి అసలు ఏమి ఇదవ్వదు, ఏమవుతాడో ఏమిటో అని సంకేతం తెలిసిందంటే నీకు వ్యతిరేకంగా ప్రయత్నిస్తారు నిన్ను మార్చడానికి అని. వారికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు. ఆ ఇన్నర్ జర్నీ అద్భుతంగా ఉండాలి, బయట జర్నీ మాత్రం కేవలం ఫార్మాలిటీగా ఉండాలి. ఏదో చేయాలి కాబట్టి చేయాలి, తప్పదు అది. సో వాళ్ళు నీతో హ్యాపీగా ఉంటారు. ఆ ఫార్మాలిటీస్ అన్నీ చేస్తున్నాడు, మనం చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు, ఏం వ్యతిరేకత లేదు, అంతా బ్రహ్మాండంగా ఉంది అనుకుంటారు. కానీ నీ లోపల పరిణామక్రమం అద్భుతంగా జరుగుతుంది. బయట జీవిస్తారు వాళ్ళంతా. అక్కడ నీ లోపల జరిగే వర్షిప్, ఆ పూజ లేదా ధ్యానము ఏమి వారికి పట్టదు. పరిణామక్రమం అంతా ఇన్నర్గా జరుగుతుంది. బయట అవుట్ సైడ్ అంతా ఫార్మాలిటీస్ అక్కడ జరుగుతూ ఉంటాయి, వర్తింపబడుతూ ఉంటాయి. అక్కడ నీ ఇన్నర్లో వారి నీ లోపల అంతరంగ ప్రేమ, నిన్ను ప్రేమించుకుంటున్న విషయాలేమో వారికి అక్కర లేదు. జస్ట్ షో చేస్తే చాలు, అంతే కదా. యాక్టర్ ఏంటి, బయట షో చేస్తాడు అంతే. ఆ షో చేస్తే చాలు, నీ లోపల ఏం జరుగుతుందో ఎవరికి అక్కర్లేదు. ఇది 2 మార్గాలు. ఒకటి బుద్ధ మార్గము, జీసస్ మార్గము. రెండోది జనక మార్గము.
ఆ బుద్ధుడు, ఆ జీసస్ ఆ ఫ్యామిలీ నుంచి అప్రూవ్ అయిపోయి వెళ్ళిపోయారు. ఎక్కడ ఆ బుద్ధుడిని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. మరి ఆ జీసస్ గురించి కూడా అనేది వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారా లేదా అనేది తెలియదు. కానీ జనక మహారాజు పద్ధతి లేదా అంటే జనక మహారాజు లేదా నా పద్ధతి అంటున్నారు ఓషో గారు. బట్ వేర్ ఎవర్ యు ఆర్, డోంట్ క్రియేట్ ఎనీ అవుట్వర్డ్ షో. నువ్వు ఏమైనా చేయి, కానీ బయట అవుట్వర్డ్ షో చేయటానికి వీల్లేదు. యు ఆర్ చేంజింగ్ అండ్ బికమ్ రిలీజియస్. నువ్వు మార్పు చెందుతున్నావు, క్రమక్రమంగా నువ్వు ఆధ్యాత్మిక సత్యం వైపు ప్రయాణం చేస్తున్నావు. పూర్తి స్థాయిలో మెడిటేషన్ అవుతుంది. ఎందుకంటే అక్కడ నువ్వు షో చేస్తే ట్రబుల్లో పడతావు. నీకు బలమైన పునాదులు పడాలి. బలమైన పునాదులు పడినప్పుడే నిన్ను ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి నువ్వు చేస్తున్న ధ్యానము, సాధన నీ లోపల బయటికి ఎవరికి షో చేయాల్సిన అవసరం లేదు. సో క్రియేట్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ సైడ్, బట్ డోంట్ క్రియేట్ అవుట్ సైడ్. నీ ఘర్షణ అంతా, నీ వైఖరి అంతా, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు పుట్టాను, ఏమిటి జన్మకు కారణం ఏమిటి అని నీ లోపలికి ప్రయాణం చెయ్యి, ఇల్లు వెతుకు. కానీ బయటకు మాత్రం చూపించకు, బయటకు ఏమి కనపడకూడదు. ఎందుకంటే ఆ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ కావాల్సినంత మెచ్యూరిటీ ఇచ్చేంత వరకు నువ్వు ప్రయాణం చేయాల్సింది, నువ్వు ఎదిగేంత వరకు. అది చాలు. నీ లోపల ఉన్నటువంటి ఆ వ్యవహారం అంతా అది చాలు. ఆ ప్రశ్న చాలు, నీ ఆ పరిశోధన చాలు, ఆ ధ్యానం సాధన చాలు. నీ లోపలికి నువ్వు వెళ్ళేది సరిపోతుంది. నీలో కావలసినంత ఎదుగుదల ఇస్తుంది నీ లోపలికి ప్రయాణం చేయడంలో. అలాగే నీకు కావలసిన పరిపక్వత ఇస్తుంది. తండ్రికి వ్యతిరేకంగా కొడుకు వ్యతిరేకంగా తండ్రి ఒంటరిగా ఉండి నిలబడతారు. అలాగే ఈ వర్డ్ ఏకాంతంగా ఉండిపోతారు అంటే దాన్ని డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. హ్యాస్ టు బీ అండర్స్టూడ్ డీప్లీ. చాలా డెప్త్గా అండర్స్టాండ్ చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. నువ్వు ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయినప్పుడు నీ సొసైటీ సపరేట్గా ఉంటుంది. నువ్వు ఏకాంతంగా ఉంటావు. దెన్ దెర్ ఇస్ నో సొసైటీ ఫర్ యూ. నీకు ఇంకా అవసరం ఏమి లేదు. తండ్రి అక్కడ ఏ ఫ్యామిలీతో సంబంధమే లేదు. అది నీ లోపల వ్యవహారము, నీ లోపల జరిగే వ్యవహారము. నీకు సొసైటీ లేదు, నువ్వు ఏకాంతంగా ఉంటావు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మం. నీ లోపలికి పోయినప్పుడు నువ్వు ఏకాంతంగా ఉంటావు. అలాగే మనసు ఎవరు లేరే నాకు అనే మనసు భయపడుతూ ఉంటుంది. అయ్యో నాకు ఎవరు లేరు, ఏమిటి నా పరిస్థితి అనే మనసు భయపడుతూ ఉంటుంది. అందుకోసం మనసుకి ఎవరో ఒకడు కావాలి. అందుకోసం అది ఒంటరిగా ఉండాలంటే, ఏకాంతంగా ఉండాలంటే, మనసు ఏకాంతంగా ఉండాలంటే, ఏ ఆలోచన లేకుండా ఉండాలంటే మనసు భయపడిపోతూ ఉంటుంది. అంచేత అది వణికిపోతుంది, ఆ భయం గుప్పెట్లో ఉండిపోతుంది. ఏకాంతమా, అమ్మో ఎలా ఉండాలబ్బా నేను అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇలా అప్పుడేమవుతుంది, నువ్వు ఇమ్మీడియట్గా సొసైటీలోకి పరిగెడతావు, క్లబ్స్కి పరిగెడతావు, కాన్ఫరెన్స్లకు పరిగెడుతూ ఉంటావు, అటు పరిగెడుతుంటావు, ఇటు పరిగెడుతూ ఉంటావు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఒక చర్చికి పెడతావు, లేకపోతే ఆ గుంపులోకి పెడతావు. ఏకాంతంగా ఉండడానికి వీల్లేదు. వేర్ యూ కెన్ లాస్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద క్రౌడ్, దట్స్ వై ద క్రౌడ్ హ్యాస్ బికమ్ ఇంపార్టెంట్. అప్పుడు నిన్ను పోగొట్టుకుని ఆ గుంపులో గోవిందలాగా ఉంటావు. గుంపులో గోవింద కాదు, నలుగురిలో నారాయణుడుగాను ఉండాలి, గుంపులో గోవిందగా కాదు. సో అక్కడ విచిత్రం ఏంటంటే, కొంతమంది ఆ గుర్రాలు పరిగెడుతుంటే చూస్తానికి వెళ్ళే రేసులోకి వెళ్తారు, రేస్ కోర్స్కి వెళ్తారు, సినిమా హాల్కి వెళ్తారు. వారికి గుంపులు కావాలి. ఏకాంతంగా ఉండడానికి వీల్లేదు. ఆ గుంపులోనే నీకు రిలాక్సేషను, ఏకాంతంగా రిలాక్సేషను అవడానికి లేకుండా ఉంటారు. కానీ ఆధ్యాత్మిక వ్యక్తి ఏకాంతంగానే ఉంటాడు. ఉన్నత శిఖరానికి వెళ్ళాలంటే ఆ గుంపులో కాదు, గందరగోళంలో కాదు, తన లోపలికి తాను వెళ్తాడు. ఆ సహస్రార స్థితికి చేరుకోవాలనుకున్నప్పుడు తను తాను పోగొట్టుకోడు, ఇతరుల కోసం తను తాను పోగొట్టుకోడు. అతను గుర్తు ఉంటుంది,
చాలా ఇరుకుతూ ఉంటాడు. మోర్ అండ్ అలర్ట్గా ఉంటాడు. మోర్ అండ్ మోర్ అవేర్ అండ్ మోర్ అలర్ట్. ఉన్న సత్యాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇది సత్యము. అంతా వచ్చేదంతా ఏకాంతంగా మన లోపల మనం ఉండాలి, మనతో మనం కూడి ఉండాలి, నీ లోపల ఉండాలి అని వీలైనంత తనతో తన స్వస్వరూపంతో తను అనుసంధానం అవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో యువర్ కాన్షియస్ ఈజ్ ఏ సాలిటరీ పీక్, అంటే ఆ ఏకాంత స్థితిలో ఉంటుంది. నీ చైతన్యము ఏకాంత స్థితిలో ఉంటుంది, ఒక పీక్ స్థాయిలోకి వెళ్తుంది, మహోన్నత స్థాయిలోకి వెళ్తుంది. దాని అంటే దట్ ఈస్ ద బ్యూటీ. అది ఒక అద్భుతం. ఇక్కడ నువ్వు అనవసరంగా భయపడాల్సిన విషయం ఏం లేదు. ఏకాంతం కోసం, ఏకాంతంలో ఏమో అయిపోతావని. అక్కడ నువ్వు ఈ యొక్క ఎవరెస్ట్ పర్వతాల్లో కన్నా ఎత్తైన పర్వతంగా ఉంటావు. నువ్వు ఆ నలుగురిలో ఆ యొక్క ఆ గుంపులో ఒక గొప్ప స్థాయికి ఎదుగుతావు. అయితే ఐ వాజ్ ఎన్ ఎవరెస్ట్ ఇన్ ఏ క్రౌడ్ ఆఫ్ ఎవరెస్ట్. అయితే ఎవరెస్ట్ ఈజ్ బ్యూటిఫుల్, కానీ ఛాలెంజ్ ఏం చేస్తుంది, ఎవరు నన్ను అధిరోహిస్తారు అని ఆ విధంగా నీ లోపల ఒక ఎవరెస్ట్ ఉంది. అది ఛాలెంజ్ చేస్తుంది నీ లోపలికి నువ్వు వెళ్ళి ఆ ధ్యానంలో పీక్ స్థాయిలోకి వెళ్ళాలని. కానీ నీకు అవరోధం, ఫ్యామిలీ అవరోధం కారాదు అనుకున్నప్పుడు నువ్వు ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళినా అది పని చేయదు ఈ రోజుల్లో, ఈ అధునాతన రోజుల్లో. కానీ ఫ్యామిలీలో ఉంటూ నటిస్తూ నీ లోపల నువ్వు ఎంతో శిఖర స్థాయికి చేరుకోవాలి, ఆ ఎవరెస్ట్ శిఖర స్థాయికి చేరుకోవాలి. ఆధ్యాత్మిక వ్యక్తి ఆ విధంగానే ఉంటాడు, ఎవరెస్ట్ లాగా ఉంటాడు, ఒక మహోన్నత శిఖరంలాగా ఉంటాడు. ఆ మహోన్నత శిఖరాన్ని తనతో తాను జీవించడాన్ని, తనతో తాను ఉండడాన్ని ఎంతో ఆనందంగా ఉంటాడు. అయితే అలాగని సొసైటీలో ఉండాలంటే సొసైటీలో ఉంటాడు. అలాగే అతను ప్రేమించడా అంటే అందరితోనూ ఉంటాడు, అందరితోనూ ప్రేమగానే ఉంటాడు. తనతో తాను ప్రేమలో ఉన్నవాడు అందరితోనూ ప్రేమగానే ఉంటాడు. కానీ తన లోపల తాను ఉంటాడు, తనతో తను హాయిగా ఉంటాడు. అది అక్కడున్న విషయం. అంటే తన ప్రేమ ఒక చల్లటి గాలిలాగా ఉంటుంది, కానీ మత్తునివ్వదు. అలా ఉంటాడు అతని ప్రేమ ఇతరుల పట్ల. తను పోగొట్టుకోడు, ఎక్కడా పోగొట్టుకోడు. తనతో తాను ఉంటాడు, తనలోనూ హాయిగా ఉంటాడు, అందరితోనూ హాయిగా ఉంటాడు. సో అందరితో అందరితోనూ అన్నీ షేర్ చేసుకుంటున్నా కానీ తనతో తాను లోపల ఉంటాడు. అన్ని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తున్నా, బాధ్యతలన్నీ చేసుకుంటూ ఉన్నా, కానీ తనతోనే తాను ఉంటాడు. అప్పుడు తాను పోగొట్టుకోడు, ఇరుకుతో ఉంటాడు, అవేర్గా ఉంటాడు. ఆ ఇన్నర్ మోస్ట్ లోపల ఒక పతాక స్థాయిలో ఉంటాడు. అక్కడ తన గూడు లేదా తన ఆశ్రమాన్ని వదలడు. తన లోపల ఉన్న ఆశ్రయాన్ని అది వదలడు. అక్కడ తన లోపలికి ఎవరు ప్రవేశించలేరు, అతని లోపలికి ఎవరు ప్రవేశించలేరు. ఆ స్థాయిలో పరిపక్వతకు చెందుతాడు. ఎందుకంటే నువ్వు నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఏకాంతంగానే వెళ్తావు. నీతో పాటు ఆ క్రౌడ్ రాదు, ఆ ఫ్యామిలీ రాదు. నువ్వు ఏకాంతంగా ఉంటావు. ఆ ఏకాంతత, ఏకత అది ఎలా ఉంటుంది? ప్యూరిటీగా ఉంటుంది. అది అద్భుతంగా ఉంటుంది నీ లోపల నువ్వు ఉండడం అనేది. పైకి అయితే భయపడితే యూ ఫీల్ అఫ్రైడ్ బికాస్ యూ హ్యావ్ లైవ్డ్ సొసైటీలో నువ్వు ఉండి కాదు నేను సొసైటీలో ఉన్నాను, నీతో నువ్వు ఏకాంతంగా ఉండాలంటే కష్టంగా ఉంటుంది అని భయపడినప్పుడు మళ్ళీ యు ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ. మళ్ళీ నువ్వు సొసైటీలోనే పుడతావు. మళ్ళీ ఈ సొసైటీనే నేను పెంచుతుంది. నువ్వేమో కంప్లీట్గా మర్చిపోతే అప్పుడు నీతో నువ్వు ఉండాలి. బయట సొసైటీ గురించి ఇవన్నీ పక్కగా మర్చిపోతే నీతో నువ్వు ఏకాంతంగా ఉండాలి.
సో మూవ్ టు ఫ్యూ డేస్ ఇంటూ ఎ లోన్లీనెస్. కొన్ని రోజుల పాటు నీ లోపలికి నువ్వు వెళ్ళిపో, ఆ ఏకాంతాన్ని అనుభూతి పొందు, అది బ్యూటిఫుల్గా ఉంటుంది. మళ్ళీ నువ్వు బాహ్య అంటే మనం కొన్ని రోజుల పాటు 15 రోజుల పాటు 10 రోజుల పాటు లేదా 11 రోజుల పాటు ఆ మెడిటేషన్ క్యాంపులోకి వెళ్తాం, మనతో మనం ఉంటాం. మళ్ళీ మార్కెట్ ప్లేస్కి వస్తాము తిరిగి. మళ్ళీ కానీ బయట నీ లోపల మాత్రం ఏకాంత స్థితి, ఏకత అనేటువంటి ఆ స్థితిని, ధ్యాన స్థితిని నువ్వు నీ లోపలే ఉంచుకుంటావు. అది పోగొట్టుకోవు. అవేర్గా ఉంటావు, ఎలర్ట్గా ఉంటావు, సొసైటీలోనే ఉంటావు, ఆ గుంపులోనే ఉంటావు. కానీ నీతో నువ్వు ఏకాంతంగా ఉంటావు, నీతో నువ్వు అద్భుతంగా ఉంటావు. ఆ గుంపులో ఉన్నా, ఎంత పెద్ద గుంపులో ఉన్నా, ఎంత మార్కెట్ ప్లేస్లో ఉన్నా, ఎంత గందరగోళ పరిస్థితిలో ఉన్నా నీతో నువ్వు హాయిగా ఉంటావు. ఆ క్రౌడ్ నేనేం చేయలేదు. యు ఆర్ ఎలోన్ ఇఫ్ యూ వాంట్. కావాలంటే నువ్వు క్రౌడ్లో ఉన్నా నీతో నువ్వే ఉంటావు. ఎవరు విషయాలు, ఏ గందరగోళం స్థితులు నీ లోపలికి రావు. అక్కడ హిమాలయాలకు వెళ్ళి నువ్వు అక్కడ కూర్చున్నా, నువ్వు మార్కెట్ ప్లేస్ గురించి ఆలోచిస్తే నువ్వు గుంపులో ఉన్నట్టే. నువ్వు గుంపులో ఉన్నా నీతో నువ్వు ఉంటే నువ్వు హిమాలయ శిఖరంలో ఉన్నట్టే, నీ ఆశ్రమంలో నువ్వు ఉన్నట్టే, నువ్వు ఆ ధ్యానంలో నువ్వు ఉన్నట్టే. అదే అలా కాకుండా నువ్వు హిమాలయాలకు పోయి అయ్యో ఇంటి దగ్గర ఏమైపోయింది, ఎలా అయిపోయిందా, ఎలా అయిపోయిందా అని ఆలోచిస్తే నువ్వు గుంపులోనే ఉన్నావు. అక్కడ హిమాలయాల్లో కూర్చొని ఉపయోగం లేదు. ఒకసారి ఒక జునైడ్ మాస్టర్ అనే మాస్టర్ దగ్గర ఏం జరిగింది అనే పాయింట్కి వస్తే, ఆయన గురువు దగ్గరికి వచ్చాడు. జునైడ్ ఆయన గురువు దగ్గరికి వచ్చాడు. ఒకడే వచ్చాడు. మాస్టర్ ఏమో టెంపుల్లో కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ప్రవేశించాడు. అయ్యా నువ్వు ఏకాంతంగా రా. వచ్చిందే ఒంటరిగానే వచ్చాడు, ఒకడే వచ్చాడు, ఎవరు రాలే. కానీ నువ్వు ఏకాంతంగా రా, నీతో పాటు గుంపుని పట్టుకురా బాకా అన్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా, మనం అక్కడ ఎవరెస్ట్ శిఖరంలో కూర్చొని ఇంట్లో ఏమైపోయిందో, మార్కెట్ ఏమైపోయిందో, నా ఉద్యోగం ఏమైపోయిందో, నా వ్యాపారం ఏమైపోయిందో అలా ఇలా ఆలోచిస్తే ఆ గుంపు వచ్చేసింది. అక్కడ ఒంటరిగానే కూర్చున్నావు, ఆ గుహలో కూర్చున్నావు, నువ్వు హిమాలయాల్లో కూర్చొని ధ్యానం చేద్దామని. అలాగే జునైడ్ మాస్టర్ దగ్గరికి వచ్చాడు. ఆ టెంపుల్లో కూర్చొని మాస్టర్ దగ్గరికి వచ్చాడు. నువ్వు ఒక్కడే వచ్చాడు, కానీ నీ గుంపు పట్టుకురా బాకవయ్యా అని అన్నాడు ఆ మాస్టర్. ఇదేంటి, ఎవరైనా వెనకాల వస్తున్నారా అని వెనక తిరిగి చూశాడు. ఎవరు లేని. అప్పుడు మాస్టర్ అవుతున్నాడు. ఏంటో వెనక తిరిగి చూస్తున్నావు, నీ లోపల చూడు, నువ్వు నీ గుంపు నీ లోపల ఉంది, వెనక తిరిగి చూస్తున్నావు, వెనక చూడాల్సింది నీ లోపల చూడు అన్నాడు. అప్పుడు కళ్ళు మూసుకున్నాడు, గుర్తుపెట్టాడు. అవును కరెక్టే, మాస్టర్ గారు చెప్పింది కరెక్టే. నేను ఇంట్లో భార్యను వదిలేసి వచ్చాను, ఆ భార్య అంటే నాకు చాలా ఇష్టం, అయ్యో నా భార్యను వదిలేసి వచ్చానే అని ఆ మనసు అంటుంది. అలాగే పిల్లల్ని వదిలేసి వచ్చాను, ఆ పిల్లల బొమ్మలు కనపడుతున్నాయి లోపల కళ్ళు మూసుకున్నప్పుడు. ఆ స్నేహితులు వదిలిపెట్టి వచ్చాను, అయ్యా వారు వెల్ఫేర్ చెప్పారా, లేదు, అలాగే ఉన్నారు, మనసులోనే ఉన్నారు. మాస్టర్ చెప్పాడు, బయటికి పో, మళ్ళా రా, ఏకాంతంగా రా. నువ్వు ఒకడైతే నీతో మాట్లాడతాను, ఆ గుంపుతో నేనేం మాట్లాడను అన్నాడు ఆ మాస్టర్, ఆ గురువు. జునైడ్ అర్థమైంది. 1 సంవత్సరం పాటు ఆ టెంపుల్ బయటికి వెళ్ళాడు. ఆ ఆలోచనలన్నీ ఆగిపోయేంత వరకు బయటే ఉన్నాడు. సంవత్సరం పాటు ఆ టెంపుల్లోకి ప్రవేశించలేదు, ఎదురుగుండానే ఉన్నాడు. సంవత్సరం పాటు ఆలోచన రహిత స్థితి కోసం ప్రాక్టీస్ చేశాడు ఆ జునైడ్. ఆ తర్వాత మాస్టర్ పిలిచాడు, రావయ్యా నువ్వు రెడీగా ఉన్నావు, లోపలికి రా. అప్పుడు నువ్వు ఏకాంతంగా నువ్వు ఒక్కడే ఉంటే నీతో మాట్లాడడానికి అవసరం అవుతుంది. నీ లోపల పుట్టల ఆలోచనలు ఉంటే నేను ఏం మాట్లాడినా నీకు ఎక్కదు అని అన్నాడు. సో యూ కెన్ క్యారీ ద క్రౌడ్, యూ కెన్ ఆల్సో బీ ఇన్ ద క్రౌడ్ అండ్ ఎట్ ఎలోన్. 2 రకాలుగా ఉంటుంది వ్యవహారం. నువ్వు ఆ గుంపులన్నా మోస్తూ ఉండాలి, లేదా గుంపులో ఉన్నా నీతో నువ్వు ఏకాంతంగా ఉండాలి. దీన్ని ప్రయత్నించండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రాక్టికల్గా ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఉషా గారు చెప్తున్నారు,
నెక్స్ట్ టైం మీరు ఒక పెద్ద గుంపులో వెళ్ళండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు అంత గుంపు చాలామంది హడావిడి ఉంది అక్కడ అలాంటి మార్కెట్కి వెళ్ళి నేను ఏకాంతంగా ఉన్నాను అని ఇన్సైడ్ ఫీల్ కావాలి. యు ఆర్ అలోన్, సో దెర్ ఈస్ నో ప్రాబ్లం, యూ క్యాన్ ఫీల్ ఇట్. అక్కడ లోపలికి వెళ్ళండి, జస్ట్ ఫీల్ అలోన్. మీరు మీతో ఉన్నారు, ఇంకెవరు లేరు. చుట్టూతో గుంపు ఉంది, అయినా కానీ మీతో మీలోనే ఉన్నారు, ఎవరు లేరు అనేటువంటి ఆ ఫీల్, యూ హ్యావ్ టు ఫీల్ ఇట్, జస్ట్ ఫీల్ ఇట్. ఒక్కసారి మీతో మీరు ఉన్నారు, నాతోనే నేను ఉన్నాను అనే ఫీల్ అయితే చాలు, యూ హ్యావ్ బికమ్ సాలిటరీ. అప్పుడు నువ్వు ఏకాంతంగా ఏకపక్షంగా ఉండగలుగుతావు, నువ్వు విరుద్ధంగా ఉండగలుగుతావు. సంఘం అంటే సొసైటీలో ఉంటే ఆ సొసైటీ ఇదేంటి వాళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళు ఎలా పరిగెడుతున్నారు, అట్లా ఏం చేస్తున్నారు, ఆ గుంపు ఆలోచన లేదు, ఆ గుంపులోనే ఉంటావు, కానీ నీతో నువ్వు ఉంటావు. అది ఎక్కడున్న విషయం. అందుకోసం ఆ విధంగా నువ్వు విరుద్ధంగా అంటే అందరితోనూ ఉంటావు, కానీ నీతో నువ్వు ఉంటావు, నువ్వు విరుద్ధంగా ఉంటావు. అప్పుడు ఏమన్నాడు జీసస్, ఐ విల్ గివ్ యూ వాట్ ద ఐ హ్యాస్ నాట్ సీన్. నీకు నీ కన్ను చూడలేని దాన్ని చూసేలా చేస్తాను, నీ చెవులు వినని దానిని వినేలా చేస్తాను, ఆ దివ్య శ్రవణం ఇస్తాను, ఆ దివ్య దృష్టిని ఇచ్చేలా చేస్తాను, నీ స్పర్శ ఆ బ్రహ్మమును స్పర్శించే బ్రహ్మస్పర్శని ఇవ్వగలుగుతాను, నీ చేతి స్పర్శ మామూలు స్పర్శ కాదు, అలాంటిది నీకు ఇస్తాను. ఆ హృదయ స్పందన, ఆ హృదయంలోనే ఆ దైవం ఉంటాడు కాబట్టి ఆ బ్రహ్మ స్పర్శని స్పర్శ అనేది నీకు ఇవ్వగలుగుతాను అన్నాడు. అయితే యువర్ ఐస్ కెన్ సీ దట్ విచ్ ఈస్ వితౌట్. నీకు కళ్ళు బయటే చూస్తాయి, దే కెనాట్ సీ విత్ ఇన్. లోపలికి చూడలేవు, నీ లోపల ఏముందో నీకు తెలియదు, బయట మాత్రమే చూస్తావు, మార్గమే లేదు. నీ చెవులు బయటకే వింటాయి, లోపల వినవు, సో మార్గమే లేదు. అన్నీ బయటకే, ఇంద్రియాలన్నీ బయటకే పరిగెడుతున్నాయి, నీ లోపలికి పరిగెట్టడం లేదు, అవుట్ గోయింగ్ ఒక్కడి కూడా లోపలికి వెళ్ళలేదు. సో అన్ని సెన్సెస్ స్టాప్ చేయి ఫంక్షనింగ్. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంద్రియాలు నువ్వు వినకు, బయట శబ్దాలు వినకు, కళ్ళు మూసుకో, ఏ శబ్దాలతో పని లేదు, ఏ ఆలోచనలతో పని లేదు, బయటకు ఒక్కడి కూడా పోవటం లేదు, నీ లోపలికి నువ్వు వెళ్ళు. అది అందుకోసమే జీసస్ చెప్పేది ఏంటంటే, ఐ విల్ గివ్ యూ వాట్ ద ఐ హ్యాస్ నాట్ సీన్. ఏ కన్ను చూడలేని కన్ను, అది చూడలేదు, నీకు స్థూలంగమైన మాంసపు చక్షువు బయట చూస్తుంది, కానీ ఆ చనిపోయిన దాన్ని లేదా నీ లోపల ఉన్నదాన్ని చూడలేదు. ఆ చక్షు ఇస్తాను నీకు అన్నాడు. అయితే ఫస్ట్ నువ్వు ఏకాంతంగా ఉండాలి, నీతో నువ్వు ఉండాలి, ఆ ధ్యానంలో నువ్వు డీప్గా వెళ్ళాలి. అది అక్కడ జీసస్ చెప్పిన పాయింట్. సో మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. రేపటి ఎపిసోడ్లో ఈ ప్రేయర్ అంటే ఏమిటి, ఆ ఏకాంతంలో ఉండటం, ఆ కన్ను చూడడం అనే కన్ను, ఆ థర్డ్ ఐ ఎలా సంభవిస్తుంది, మనం ఎంత డెప్త్గా మనం మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎలా వస్తాయి, స్పర్శ అంటే ఏమిటి, అలాగే మైండ్ ఏం చెప్తుంది, ఫిలాసఫీ ఏం చెప్తుంది, అలాగే 3 రకాల మనుషులు ఎలా ఉంటారు అనే విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. Happy day to you all.